రెండవ రోజు తీవ్రమైన ఎండలు పిట్టల రాలిపోతున్న జనాలు. వీరికి మనవంతు సహాయంగా మా అమ్మ సుశీలమ్మ గారి జ్ఞాపకార్థం ఎంతో కొంత మేలు చేయాలని మా అన్నదమ్ములు, మా కుమారుడు శ్రీకాంత్ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యొక్క ఎండలు పోయేంత వరకు ప్రతిరోజు వివిధ కూడలలో చౌరస్తాలో మజ్జిగ అందించాలని నిర్ణయించడం జరిగింది. ఈ రోజు సూరారం కాలనీ హోం జెండా వద్ద, సూరారం చౌరస్తా వద్ద వివిధ ప్రాంతాల్లో మజ్జిగ అందివ్వడం జరిగింది. పర్యావరణ విషయంలో ప్లాస్టిక్ గ్లాసులు వాడకుండా పేపర్ గ్లాసులు వాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో అత్నూర మండల మాజీ ఎంపీటీసీ వీరేశం మరియు సూరారం గ్రామ మాజీ వార్డు మెంబర్ బైండ్ల నరసింహ, అప్పటి గ్రామ పంచాయతీ సర్పంచ్ తో పాటు 8 మెంబర్లకు అందరూ స్వర్గస్థులైనారు. ఒకే ఒక్కడు నరసింహ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు సంతోషించదగ్గ విషయం అన్నారు. కార్యక్రమాన్ని మేము అన్నదమ్ములం మొదలుపెట్టడం జరిగింది. ఎండకు చాలా మంది పిట్టలు రాలిపోతున్నారు. ఇవాళ పేపర్లు చూసినాం. ఇవాళ ఒక్కరోజే 40 మంది మనుషులు చనిపోవడం జరిగింది. అందుకని ఈ యొక్క మజ్జిగను అందించినట్టయితే ఎంతో కొంత మనం మేలు చేసినట్టు వాళ్ళకి సల్వ ఉంటుందని ఈ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు దౌలతాబాద్ మాజీ ఎంపీటీసీ వీరేశం గారు, మాజీ వార్డు మెంబర్ నరసింహ గారు పాల్గొనడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని ఆర్థికంగా ఉన్నవారు మీరు కూడా చేసినట్టయితే ఎంతో అంత మనకు ఉపయోగం ఉంటుంది, మన పుణ్యం దొరుకుతుంది, వారిని కాపాడిన వారం అవుతామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువతకు మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. చెప్పండి.